హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సిగ్గు, మొహమాటం, భయం ఇవి కొన్నిసార్లు మన ఎదుగుదలకి అడ్డొస్తాయంటే నమ్ముతారా? అవును, మన మనస్సులో మాట్లాడటానికి సముద్రం అంత ఇన్ఫర్మేషన్ ఉన్నా అది బయటికి రాకపోవడం వల్ల గిల్ట్తో ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనం కన్న కలల్ని నిజం చేసుకోవడానికి, మన గోల్స్ని రీచ్ అవ్వడానికి అవసరమయ్యే కీ స్కిల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనగానే చాలా మందికి లాంగ్వేజ్ గుర్తొస్తుంది. ఒక భాషని అనర్గళంగా మాట్లాడగలగడం కమ్యూనికేషన్ అని కొంతమంది అనుకుంటారు. కానీ కమ్యూనికేషన్ అంటే మనం ఏ భాషలో మాట్లాడినా ఎదుటి వాళ్ళకి మనం చెప్పే విధానం ద్వారా క్లియర్గా అర్థం అవడమే కమ్యూనికేషన్. మన చుట్టూ 100 మంది ఉన్నా మనస్సుకి కనెక్ట్ అయ్యేది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మాత్రం కొంతమందితోనే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ని చెప్పడం కంటే కనెక్షన్ని బిల్డ్ చేయడం ఎక్కువ పవర్ఫుల్. నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఫ్రెండ్స్తో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు క్లియర్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం, ఆఫీస్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా చూపించుకోలేకపోవడానికి కారణం కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం. నాలెడ్జ్ ఉన్న ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే అది తలుపు లేని తాళం లాంటిది. మీరు ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు, కానీ అవతలి వాళ్ళు మీ భావం క్లియర్గా అర్థం చేసుకోకపోతే మనం ఏం మాట్లాడినా వేస్ట్. మనం ఎలా స్ట్రాంగ్ కమ్యూనికేటర్గా మారాలి? మన మాటలతోనే రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్, ఇన్ఫ్లుయెన్స్ మనం ఎలా సంపాదించుకోవాలి? మన మాటల్లో మ్యాజిక్ని ఎలా తీసుకురావాలి? ఇవన్నీ తెలుసుకోవడానికి అవసరమైన పుస్తకమే 21 Days of Effective Communication. ఈ పుస్తకంలో 21 days ఏం చేస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయో అనేది రచయిత చాలా బాగా రాశారు. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కొన్ని పాయింట్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. నెంబర్ 1, యాక్టివ్ లిజనింగ్. అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తిగా వినడం. గ్రేట్ కమ్యూనికేటర్స్ ఆర్ గ్రేట్ లిజనర్స్. మనలో చాలా మంది మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అవుతారు, కానీ వినడంలో ఫెయిల్ అవుతారు. మాట్లాడటం ఇంపార్టెంటే, నేను కాదన్ను, కానీ వినడం ఇంకా ఇంకా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినకముందే నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు, నేను ఇట్టే కనిపెట్టేయగలనని ఓవర్ కాన్ఫిడెంట్ గా అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి తలా తోక లేకుండా మాట్లాడేస్తుంటాం. కానీ అలా చేయడం చాలా తప్పు. నాకు తెలుసు మనలో చాలా మందికి ఇది కష్టంగానే ఉంటుంది. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం పూర్తిగా మనకు నచ్చదు. కానీ గుర్తుంచుకోండి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇలా మనతో ఉండే ఏ రిలేషన్లో అయినా సరే అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం సైలెంట్గా ఉండాలి. అవసరం లేకపోయినా ఉచిత సలహాలు ఇచ్చామే అనుకోండి, మన మాటకి విలువ ఉండదు, మనం చేసే పనికి గుర్తింపు ఉండదు. అందుకే నేను మీకు ఇచ్చే మొదటి ఛాలెంజ్ ఏంటంటే, తక్కువ మాట్లాడండి. ఇన్స్టెంట్గా రిప్లైలు ఇవ్వడం కంటే కూడా చిన్న పాజ్ తీసుకోండి. ఎవరేం అడిగినా ఒక 3 seconds ఆగి ఆన్సర్ చేయండి. ఏ నష్టం ఉండదు. ఇలా మాట్లాడితే మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడటం మీకే తెలుస్తుంది. సో నెక్స్ట్ 21 days కాన్సన్ట్రేట్ ఆన్ లిజనింగ్. నెంబర్ 2, స్టాప్ ట్రయింగ్ టు స్కోర్ పాయింట్స్. కమ్యూనికేషన్ అంటే డిబేట్ కాదు, డిస్కషన్. ఒక టాపిక్ మీద మీకు ఒక రకమైన ఒపీనియన్ ఉంటుంది, అలాగే అవతల వాళ్ళకి ఇంకొక రకమైన ఒపీనియన్ ఉండొచ్చు. మనలో చాలా మంది మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు నేను మాత్రమే గెలవాలి, నా పాయింట్ మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి అన్న యాటిట్యూడ్తో ఉంటారు. కానీ అది కమ్యూనికేషన్కి మంచిది కాదు. ఎందుకంటే మనలో చాలా మంది సరదాగా మాట్లాడుతూనే కాన్వర్జేషన్ని కూడా ఒక కాంపిటీషన్లా తీసుకుంటారు. అంటే ఒక సరదా కాన్వర్జేషన్ ఒక ఆర్గ్యుమెంట్గా మార్చేసి ఒక లైఫ్లో గొడవలు పెట్టేసుకుంటారు. అలాంటి సందర్భంలో ఎదుటి వాళ్ళదే తప్పు అని ప్రూవ్ చేయడానికి చిన్న తప్పుల్ని కూడా హైలైట్ చేస్తూ వాళ్ళదే పై చేయి అవ్వాలని ట్రై చేస్తుంటారు. ఉదాహరణకి, మీరు చూసిన రీసెంట్ మూవీ మీకు బాగా నచ్చింది. అదే మూవీ మీ ఫ్రెండ్కి అంతగా నచ్చలేదు, బోరింగ్గా అనిపించింది. ఇక్కడ మీ ఒపీనియన్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి నువ్వు తప్పు, అది సూపర్ హిట్ మూవీ అని ఆర్గ్యూ చేస్తే మీ రిలేషన్ వీక్ అవుతుంది, అలాగే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది ఆర్గ్యుమెంట్లో. దానికి బదులుగా నీకు బోరింగ్గా ఎందుకు అనిపించింది అని కామ్గా అడిగితే కాన్వర్జేషన్ హెల్దీగా ఉంటుంది అండ్ మీరు ఏమైనా కొత్త విషయం ఆ మూవీ గురించి తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎలాగైనా తన ముందు గెలవాలని అర్థం పర్థం లేని వాదన చేశారనుకోండి, తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీరు గెలుస్తారు, కానీ మీ స్నేహం ఓడిపోతుంది, మీ మధ్య దూరం పెరుగుతుంది, దాంతో నమ్మకాన్ని ఆటోమేటిక్గా కోల్పోతారు. అందుకే మీరు చెప్పాలనుకునేది ఏదైనా సరే పాజిటివ్ వేలో చెప్పడం, ఎదుటి వ్యక్తి హర్ట్ అవ్వకుండా కమ్యూనికేట్ చేయడంలోనే అసలు శక్తి ఉంటుంది. అదేవిధంగా నువ్వు తప్పు చేశావు అని డైరెక్ట్గా అనకుండా ఆ తప్పుకి గల కారణాల గురించి క్వశ్చన్ చేయండి. అవతల వ్యక్తితో నువ్వు చేసేది తప్పు అని డిసైడ్ చేసి మాట్లాడటం కంటే ఎందుకు, ఎలా అని అడగడం వల్ల తనేం చేశాడనేది ఆలోచించగలుగుతారు.
మనలో చాలా మంది మాట్లాడతారు, కానీ ప్రశ్నలు అడగడం మనకి రాదు. క్వశ్చన్స్ అడగడం అంటే ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు అవసరం లేదు. రైట్ క్వశ్చన్స్ అడగటమే స్మార్ట్ కమ్యూనికేషన్లో ముఖ్యమైనది. ఉదాహరణకి, ఒక టీమ్ మీటింగ్లో మీరు ఏవైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగితే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే మీరు సీనియర్ అయ్యారనుకోండి, మీతో అసలు ఎందుకు మనం డౌట్ అడగాలని ఎవరు అడగరు. కానీ అదే ప్రశ్నను మన ప్లాన్లో ఏం చేస్తే ఇది ఇంకా బెటర్ అవుతుంది అని అడిగితే అందరూ ఎంగేజ్ అవుతారు. సో గుర్తుంచుకోండి, డైరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తూ కరెక్ట్ ఆన్సర్ చెప్పడం కంటే స్మార్ట్ క్వశ్చన్స్ అడగడం వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఆలోచించి మీతో ఎంగేజ్ అవుతారు. దీనివల్ల అవతల వ్యక్తికి మీరు వాల్యూ ఇస్తున్నట్టు ఫీల్ అవుతారు అండ్ మీరంటే చచ్చేంత ఇష్టం చూపిస్తారు. నెంబర్ 3, అండర్స్టాండ్ హౌ డిఫరెంట్ జనరేషన్స్ కమ్యూనికేట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ పుస్తకంలో. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒకే బ్యాక్గ్రౌండ్, ఒకే హ్యాబిట్స్, ఒకే వే ఆఫ్ కమ్యూనికేషన్తో ఉండరు. ఎందుకంటే ఈ సమాజంలో ఆల్రెడీ ఆడామగ అంటూ ప్రతి విషయంలో ఎన్నో భేదాలు ఉన్నాయి, ఎన్నో మనస్పర్ధలు ఉన్నాయి. అదేవిధంగా వయస్సులో కూడా భేదాలు ఉంటాయి. ఎందుకంటే మన చుట్టూ మన వయస్సు వారే ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు వరకు ఎంతో మంది ఉంటారు. ఎన్నో రకాల మనస్తత్వాలు, ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాల మైండ్ సెట్లు ఉంటారు. కానీ అందరితో ఒక రకంగానే మాట్లాడితే కుదరదు. ఎలా అంటే, ఒక చిన్న పిల్లవాడు కార్టూన్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు, ఒక టీనేజర్ మాట్లాడే విధానం షార్ట్ కట్స్లో ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అందరితో మనం ఒకేలాగా సమాధానం చెప్పకూడదు, ఒకేలాగా కమ్యూనికేట్ చేయకూడదు. అందుకే కమ్యూనికేషన్ అంటే అందరితో ఒకేలా బిహేవ్ చేయడం కాదు, సిచ్యువేషన్కి, ఏజ్కి, ఎమోషన్కి తగ్గట్టు మనం అడాప్ట్ అవ్వడం. మనం పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు పేషెన్స్ చూపించాలి, చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం కొంచెం సరదాగా మాట్లాడాలి. అదేవిధంగా కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఎందుకంటే వయస్సుకి తగ్గట్లు అనుభవాలు, అనుభవాలకు తగ్గట్లు ఆలోచనలు, ఆలోచనలకి తగ్గట్లు అలవాట్లు ఉంటాయి. ఇవంత ఈజీగా మారేవి కాదు. దీని అర్థం అందరితో ఒకేలా పాజిటివ్గా కమ్యూనికేట్ చేయాలి, కానీ ఒకే రకంగా కాదు. అలాగే మనం మంచి చేసినా, చెడు చేసినా, అసలు ఏం చేసినా సరే, నువ్వెందుకు ఈ పని చేసావు, నువ్వు అలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండకూడదు అంటూ మన ప్రతి విషయంలోకి దూరి మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి, నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, నీ జీవితం ఎంత, నీకు ఎంతమంది పిల్లలు, ఇలాంటి పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు కోపంగా ఆన్సర్ చేయడం, చిరాకు పడటం కూడా కరెక్ట్ కాదు. చిన్న చిరునవ్వుతో పక్కకు వచ్చేయడం, స్మూత్గా టాపిక్ని డైవర్ట్ చేయడం, అంతా నేను చూసుకుంటాను, థ్యాంక్స్ ఫర్ కేరింగ్ అంటూ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బౌండరీస్ని సెట్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంకోసారి మీ విషయంలోకి తొంగి చూసే ఛాన్స్ ఉండదు. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎవరితో ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడండి. నెంబర్ 4, ప్రాక్టీస్ సేయింగ్ థ్యాంక్ యూ అండ్ సారీ. థ్యాంక్ యూ, సారీ ఈ రెండు చిన్న పదాలే, కానీ రిలేషన్స్కి ఎంతో బలాన్ని ఇవ్వగలవు. మనలో చాలా మందికి థ్యాంక్ యూ చెప్పడం, సారీ చెప్పడం ఎందుకులే, చిన్న విషయమేగా అని అనుకుంటారు. ఇవి చిన్నవే, కానీ మన రిలేషన్స్ని బలంగా మార్చే బిగ్గెస్ట్ కీస్ ఈ రెండు. ఒకసారి ఆలోచించండి, మనకి నచ్చిన ఫుడ్ అమ్మ పెట్టినప్పుడు, బెస్ట్ ఫ్రెండ్ ఆర్ కొలీగ్ మనకి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు గ్రాంటెడ్గా తీసుకుంటాం. అవతలి వాళ్ళు చేసిన పని ఏదైనా సరే, పెద్దదైనా థ్యాంక్ యూ అని అప్రిషియేట్ చేస్తే మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళను కూడా మీరు గుర్తించారు అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా సారీ అనడం అంటే మనం తప్పు చేసామని ఒప్పుకోవడం మాత్రమే కాదు, మనం మన ఈగో కన్నా ఈ రిలేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని అర్థమయ్యేలా చెప్పడం. ఉదాహరణకి, మీరు పొరపాటున మీ స్నేహితుడిని హర్ట్ చేశారనుకోండి, మీరు సైలెంట్గా ఉంటే రిలేషన్ స్లోగా వీక్ అయిపోతుంది. కానీ మీరు వెంటనే సారీ, నేను నిన్ను హర్ట్ చేయాలని అనుకోలేదు అని జెన్యూన్గా చెప్పారనుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయి, ట్రస్ట్ మళ్ళీ బిల్డ్ అవుతుంది, రిలేషన్ ఇంకా హెల్దీగా మారుతుంది. సో గుర్తుంచుకోండి, ఈ రెండు చాలా స్ట్రాంగ్ వర్డ్స్, థ్యాంక్ యూ అండ్ సారీ. కుదిరినప్పుడు, మీరు తప్పు చేసినప్పుడు సారీ చెప్పండి, ఎదుటి వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి థ్యాంక్ యూ చెప్పండి. అలాగే నెంబర్ 5, బాడీ లాంగ్వేజ్. మన మాటలు ఎవరైనా ఒక్కసారి వింటే మర్చిపోతారు, కానీ మన బాడీ లాంగ్వేజ్ ఎదుటి వ్యక్తి మనసులో బలంగా గుర్తుండిపోతుంది. ఉదాహరణకి, మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారని అనుకుందాం, కానీ మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూడకపోతే మీరు నిజం చెప్తున్నారని వాళ్ళకి అనిపించదు. అలాగే ఒకవేళ మీరు పొలైట్గా ఆన్సర్ చెప్తూ మీ ముఖం సీరియస్గా పెడితే ఏదో తప్పగా మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుంది. అదేవిధంగా మీ చేతుల గెస్చర్స్, మీ స్మైల్, మీ ఐ కాంటాక్ట్, ఇవన్నీ మనం చెప్పకుండానే చాలా మాట్లాడేస్తాయి. మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి చిన్న చిరునవ్వు, సరైన పాస్చర్తో చేతులు న్యాచురల్గా యూజ్ చేస్తూ ఇంట్లో మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఒక 21 days ఇలా ట్రై చేసి చూడండి, కాన్ఫిడెన్స్ పెరగడం మీరే గమనిస్తారు.
చాలా మంది చేసే మరో తప్పు ఏంటంటే ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూస్తూ లేదా మనసులో ఇంకేదో ఆలోచిస్తూ మాట్లాడతారు. ఇలా చేస్తే అవతలి వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనే భావన వస్తుంది. సో మల్టీ టాస్కింగ్ చేయకుండా ఫుల్ అటెన్షన్ కాన్వర్జేషన్లో పెట్టండి. అదేవిధంగా మనం వేటిలో వీక్గా ఉన్నామో ఐడెంటిఫై చేసుకుని వాటిలో మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఉదాహరణకి తెలుగులో అయితే ఇంట్లో వాళ్ళతో గడగడ మాట్లాడేస్తుంటాం. కొన్నిసార్లు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన సందర్భం ఎదురైనప్పుడు భయంతో మనకి తెలిసిన ఆ 4 ముక్కలు కూడా మర్చిపోతాం. అలా జరగకుండా ఉండాలంటే ఇంగ్లీష్లో చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ చదవండి. లేకపోతే మీ దగ్గర ఒక ఏఐ టూల్ ఉంటే దాన్ని ఒక ఇంగ్లీష్లో ఒక స్టోరీ ఇవ్వమని అడగండి అండ్ అదే చదవండి. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కొన్ని కొత్త ఇంగ్లీష్ పదాలని మీరు నేర్చుకోవచ్చు. మీ వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్నో యాప్స్, ఆన్లైన్ గేమ్స్ చాలా ఉన్నాయి. ఆఖరికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ద్వారా కూడా ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే కాదు, మనం భయంతో వెనకడుగు వేసే ఏ విషయంలోనైనా మనం ఎక్స్పర్ట్గా మారాలి. అలా మారితే భయపడటం, తడబడటం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. మన మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపించడంతో ఎదుటి వ్యక్తికి మన మీద నమ్మకం ఏర్పడుతుంది. మన మాటలు మొదలయ్యేది మన ఆలోచనల దగ్గర. మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన స్మైల్, మన పోస్చర్, మన ఐ కాంటాక్ట్ నిజాలు చెప్పేస్తాయి. ఎందుకంటే ముందు మన మాటల కంటే కూడా మన బాడీ లాంగ్వేజ్ ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ 21 days మీరు మీ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయండి. అలాగే ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరినైనా తీసుకోండి ప్రపంచంలో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని యూట్యూబ్ వీడియోస్లో చూస్తూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా చేస్తే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది. ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్నింటినీ ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ముందుగా యాక్టివ్ లిజనింగ్. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. స్టాప్ ట్రయింగ్ టు స్కోర్ పాయింట్స్. మాట్లాడేటప్పుడు నేను మాత్రమే గెలవాలి, నేనే కరెక్ట్ అని ఆలోచనని పక్కన పెట్టి కామ్గా క్వశ్చన్స్ అడిగి పాజిటివ్ వేలో కమ్యూనికేట్ చేయండి. అండర్స్టాండ్ హౌ డిఫరెంట్ జనరేషన్స్ కమ్యూనికేట్. వయస్సుకి అనుభవాలకి తగ్గట్టు ఆలోచించే విధానంలో తేడా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలతో సరదాగా, పెద్దవాళ్ళతో ఓపిక్గా, కొలీగ్స్తో కాన్ఫిడెంట్గా మాట్లాడటం నేర్చుకోండి. మనల్ని ఇన్సల్ట్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తున్నప్పుడు బౌండరీస్ సెట్ చేస్తూ కామ్గా టాపిక్ని డైవర్ట్ చేసి చిరునవ్వుతో తప్పుకోవాలి. ప్రాక్టీస్ సేయింగ్ థ్యాంక్ యూ అండ్ సారీ. ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ, మన వల్ల ఎవరైనా బాధపడితే వాళ్ళకి సారీ, ఇవి చెప్పడం వల్ల మనం ఏం తగ్గిపోం. ఇవి చెప్తే మన రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ చివరిగా బాడీ లాంగ్వేజ్. మనం మాట్లాడే మాటలకి 50% ఇంపాక్ట్ ఉంటే మన బాడీ లాంగ్వేజ్కి మాత్రం 100% ఇంపాక్ట్ ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ చేయకండి. కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి. మీ చేతులు, మీ కాళ్ళు ఇవన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. అంటే కాన్షియస్గా కాదు, సబ్ కాన్షియస్గా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకున్న విషయాలు. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు 21 days ఒకసారి ట్రై చేసి చూడండి. మీ లైఫ్లో మీరు డెఫినెట్లీ ఒక కొత్త ఇంప్రూవ్మెంట్ని అయితే చూస్తారు. అండ్ ఈ 21 days ఛాలెంజ్కి మీరు కనుక ఓకే అయితే నాకు కింద కామెంట్స్లో ఎస్ ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ అని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.